Hi, I'm Dr. Devipriya, consultant obstetrician and gynecologist at CNC Miapur branch. ఈ రోజు మనము ప్రెగ్నెన్సీలో ఏ స్కాన్స్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాము. సో మెయిన్గా పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక 2 to 3 వీక్స్ తర్వాతకి మనకి హార్ట్ బీట్ అన్నది ఫామ్ అవుతుంది పిండంలో. సో ఆ టైంలో చేసుకునే స్కాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు. కొంతమంది అసలు నెగ్లెక్ట్ చేసేసి డైరెక్ట్గా 3rd మంత్లో వెళ్ళొచ్చులే, 5th మంత్లో వెళ్ళొచ్చులే అని అనుకుంటారు. అది మాత్రం తప్పు. ఎందుకు అంటే పిండం ఉన్నా కూడా కొన్ని కండిషన్స్లో లోపల హార్ట్ బీట్ అన్నది ఫామ్ అవ్వదు. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు తీయించుకోవడానికి. మనకి ఖచ్చితంగా 7 వీక్స్ కంతా మనకి హార్ట్ బీట్ అన్నది స్టార్ట్ అయ్యి ఉండాలి. 7 వీక్స్ తర్వాత కూడా పిండం ఉన్నా కూడా హార్ట్ బీట్ లేకపోవడము, ఇలాంటి కండిషన్స్ని మిస్డ్ మిస్క్యారేజ్ అంటారు. సో వీటిని మనం అవాయిడ్ చేయడానికి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి ఏదైనా ట్విన్స్ కానివ్వండి, కవలలు కానివ్వండి, ట్రిప్లెట్స్ 3 పిల్లలు ఇలా ఉన్న వాళ్ళని కూడా మనము 7 to 8 వీక్స్లోనే మనం తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంది, లోపల ఏదైనా కలెక్షన్ ఉందా, అలాంటివన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి. దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు. దాన్ని మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ చేసుకునే స్కాన్ 3rd మంత్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చేసే స్కాన్ని ఎన్టీ స్కాన్ అని అంటారు. సో ఇది దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. సో మెడ దగ్గర ఉండే భాగాన్ని దాన్ని న్యూకల్ ఫోల్డ్ అని అంటారు. దాని థిక్నెస్ని మెజర్ చేయడంని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఎందుకంటే పిండం ఆల్మోస్ట్ మనకి ఆర్గన్స్ అంతా కూడా ఈ టైంకి అంతా ఫార్మ్ అయి ఉంటాయి. ఏదైనా మేజర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి 5th మంత్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 3rd మంత్ వరకే మనకి తెలిసిపోతుంది. సచ్ యాజ్ స్కల్ బోన్స్ ఫామ్ అవ్వడం కానివ్వండి, మేజర్ అనామలీస్ ఏమన్నా ఉంటే మనకి 3rd మంత్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ 5th మంత్ ఎండింగ్ సమ్ అరౌండ్ 20 to 22 వీక్స్ మధ్యలో చేసే స్కాన్ని టిఫా స్కాన్ అని అంటారు. సో అది ఫుల్ ఫామ్ ఏంటి అంటే టిఫాకి టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో బేబీ హెడ్ నుంచి కింద కాళ్ళ వరకు ఏదైనా స్ట్రక్చరల్ అనామలీస్ అన్నీ మనకి ఇందులో తెలుస్తాయి. చాలా వరకు తెలుస్తాయి. ఎక్సెప్ట్ ఫర్ వెరీ రేర్ కేసెస్ కొన్ని కనపడకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద అనామలీస్ అన్నీ మనకి ఇందులో తెలుస్తాయి. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో ఖచ్చితంగా కపుల్ అన్న వాళ్ళు ఈ 2 టెస్ట్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఎన్టీ స్కాన్ అది ఎప్పుడు చేస్తామంటే 12 to 14 వీక్స్ అప్పుడు చేస్తాము. అండ్ టిఫా స్కాన్ ఎప్పుడు చేస్తాము అంటే 20 to 22 వీక్స్ అప్పుడు చేస్తాము. ఈ రెండింటి మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. గర్భవతి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఓన్ ప్లేసెస్ కానివ్వండి, ఎక్కడ ఉన్నా కూడా ఈ టెస్ట్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నార్మల్గా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఉమ్మనీరు తక్కువ ఉండడము, ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఏవి లేని వాళ్ళకి ఇంకొక 2 స్కాన్స్ చేయిస్తాము. దాన్ని గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్ అంటారు. యూజువల్గా అది వచ్చేసరికి 28 వీక్స్ అప్పుడు చేయిస్తాము. అండ్ ఆల్మోస్ట్ 7th మంత్ ఎండింగ్ ఆ టైంలో చేయిస్తాము. ఇంకొకటి వచ్చేసరికి 9వ నెల అరౌండ్ పడినప్పుడు అరౌండ్లో చేయిస్తాము. అది కూడా గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్ చేయిస్తాము. ఇక్కడ ఏంటి అంటే ఈ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే సో బేబీ మనకి ఏజ్ ప్రకారంగా పెరుగుతున్నారా లేదా, నెలల ప్రకారంగా గ్రోత్ ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఉమ్మనీరు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అండ్ ఆల్సో వాళ్ళ డాప్లర్ అంటే ఇక్కడ బేబీకి వచ్చే బ్లడ్ సప్లై అన్నది సరిపోతుందా లేదా, ఇలాంటివన్నీ మనము చూసుకోవచ్చు. ఈ గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్ చేయడం ద్వారా ఏదైనా సీరియస్ కండిషన్స్ ఉంటే మనం ముందరగానే మనము దాని గురించి అవాయిడ్ చేయడం కానివ్వండి, అవసరమైన మెడిసిన్స్ పెట్టుకొని కరెక్ట్ చేసుకోవడం కానివ్వండి, తొందరగా డిటెక్ట్ చేసుకొని కొన్ని డెలివరీస్ అన్నది ముందరగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం నెలలు ఎండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా, మొత్తం నెలలు ఎండేంత వరకు వెయిట్ చేయకుండా ముందరగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇవన్నీ మనకి సెన్సిటివ్ ఉంటాయి గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్ అనేవి. సో ఏదైనా బేబీకి ప్రాబ్లం వస్తుంది, ఉమ్మనీరు తక్కువ అవ్వడం కానివ్వండి, గ్రోత్ తక్కువ ఉంది, గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు, ఫిటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని చెప్తారు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా మనం ముందరగానే డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ దానికి సరిపోయినట్టుగా మనము ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది.